రైట్ సుజాత్ గారు మళ్ళీ మాట్లాడతాం. వీరశేఖర్ గారు రైట్ మోహన్ గారు ప్లీజ్. వీరశేఖర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. వీరశేఖర్ గారు, మీరు ఎలా చూస్తారు పోలీసుల్ని ఒక మాజీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, కప్పం వసూలు చేసి కడుతున్నారు కూటమి ప్రభుత్వానికి అని వ్యాఖ్యలు చేయడం, అంటే ఒక రకంగా మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇందులో ఏమైనా నిజం ఉందా, లేదంటే ఆయన ఏమైనా తప్పించుకునే ప్రయత్నం చేశారు? ఏ విధంగా చూస్తారు వీరశేఖర్? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇందులో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తుండి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తుండి ఒక ప్రభుత్వ అధికారులను డిఐజీ స్థాయి నాయకుల్ని పట్టుకొని వీళ్ళు ఏజెంట్లు, కలెక్షన్ ఏజెంట్లు, లేకపోతే వీళ్ళు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇలా మాట్లాడటం అనేది చాలా రాజకీయ అపరిపక్వత అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనేది మనందరికి తెలిసిన నిజం. తీసుకెళ్ళి రాజకీయ అపరిపక్వత జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రస్తుతం కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో తను ఒక ప్రజాస్వామ్యం మీద అవగాహన లేకపోవటం ఓ పక్క భయం ఒకటి పట్టుకుంది. తనకు ఉన్న కేసుల్లో ఆ కేసుల నుంచి రక్షించుకోవడం కోసం, ఆ కేసుల నుంచి బయటపడటం కోసం ఈ చేయని కోర్టుల చుట్టూ తిరగటం, ఇవన్నీ అయిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా తన మెడకు చుట్టుకోబోతున్న తరుణంలో చివరిగా ఏదైతే పోలీసు వ్యవస్థ తనను అరెస్ట్ చేయడానికి వస్తారో, ఏదైతే ఈయన చేసిన సంచలనమైన ఆరోపణల ద్వారా ఈ ఆరోపణలు చేసి ఉన్నాను కాబట్టి నన్ను ఈ పోలీసు వ్యవస్థ ప్రభుత్వంతో కలిసి నన్ను అరెస్ట్ చేశారు, నన్ను అరగదొక్కడానికి చూస్తున్నారు, నా గొంతు నొక్కేయడానికి చూస్తున్నారు అని ప్రజల నుంచి సానుభూతి పొందటం కోసం మాత్రమే ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనం అందరం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఖచ్చితంగా ఇంకో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలించినప్పుడు తను అనుకూలంగా పనిచేసిన నాయకులు, ఈ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు అదే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా వీళ్ళందరూ పనిచేస్తున్నారేమో అని చెప్పి అనుకొని కొంచెం మాట్లాడుతున్న వైనం కూడా కావచ్చు అని చెప్పి. రాష్ట్రంలో ఉన్నారా వేరే రాష్ట్రంలో ఉన్నారా ఒకసారి చూడండి, ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారు. అధికారంలో ఉండగా అధికారులు విశ్లేషణలు అంటే జరుగుతుంది, అట్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు. ప్రస్తుతం తన పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ కేసుల్లో ఇరుక్కున్నారు. అంతిమంగా చివరి తన వంతు వచ్చేది స్టేజ్ మీద తన ప్రదర్శన ఒక మిగిలి ఉంది కాబట్టి ముందుగానే ఆరోపణలు చేసి ఉంటే ఖచ్చితంగా ఇదంతా ప్రజలతో సానుభూతి, ఎటు అరెస్ట్ అనేది చట్టపరంగా జరుగుతుంది, ఏదైనా కేసులు ఉంటే ఆ కేసుల ప్రకారం నడుస్తాయి. కానీ ప్రజల్లో దీన్ని కూడా ఒక సానుభూతి పొందాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అనుకోవచ్చు. అది అనుకోవటానికి కూడా పూర్తి అవకాశం కల్పిస్తున్నారు. రైట్ వీరశేఖర్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం డిబేట్లో. బ్రేక్ తర్వాత డిబేట్